వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం పర్యటించారు. నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి రామన్నపేట గ్రామంలోని D4 కాలువ చందుర్తి ప్రాజెక్టును పరిశీలించారు. కాలువ అధ్వానంగా మారినట్లు గుర్తించి మరమ్మతులకు 21 లక్షలు మంజూరు చేయించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాల్యాల పంప్ హౌస్ ను పరిశీలించి వేసవిలో తాగునీరు, సాగునీరు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టైం కందినట్టు టైం కలిసినట్టు నుంచి టైం ఫోన్ పెద్దమ్మ దగ్గరకు ఎనుపు కలిగింది. ఇప్పుడు ఈ సార్తో విషయాలని చెప్పిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని నాగారం చెరువు వరకు ఫాజుల్ నగర్ చెరువు మొదటిది, నాగారం చెరువు వరకు కూడా ఎల్లంపల్లి నుంచి సాగు వచ్చేటువంటి కాలువల పరిశీలన ఈరోజు కావింపజేయడం జరిగింది. ముందుగా చందుర్తి మండలంలోని రామన్నపేట దగ్గర తిమ్మాపూర్ కొచ్చేరులోకి వెళ్లేటువంటి కాల్వ గతంలో గండిపడ్డటువంటి పరిస్థితులలో 450 ట్యాంక్ కలిగోట మన 450 ట్యాంక్ చందుర్తికి సంబంధించినటువంటిది మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. జోగాపూర్ పంప్ హౌజ్ కూడా నిర్మాణం చేసుకున్న క్రమంలో వాటికి అక్కడ కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత 450 ట్యాంక్ కూడా పరిశీలించడం జరిగింది. జోగాపూర్ పంప్ హౌజ్ కూడా పరిశీలించడం జరిగింది. పైనుంచి వస్తున్నటువంటి నీళ్లను ఇక్కడ దాకా తీసుకురావడానికి ఏ విధంగా అనేటువంటిది స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రుద్రంగి గండి వెంకటేశ్వర స్వామి నుంచి నాగారం చెరువు వరకు ఉన్నటువంటి కాలువలను కూడా ప్రధానంగా పరిశీలించడం జరిగింది. ఈరోజు ఎల్లంపల్లి దగ్గర నుంచి ప్రధానంగా వచ్చేటువంటి నీరు మోటార్లకు సంబంధించినటువంటిది ఒక మోటార్ మొరాయించడం వల్ల ఆ మోటార్ పనిచేయకపోవడం వల్ల దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసినప్పుడు బేరింగ్లు పోవడం, అది ఇక్కడ దొరకపోతే బ్రిడ్జ్ నుంచి తెప్పిస్తున్న అధికారులు చెప్పినట్టు క్రమంలో కాస్త ఆలస్యం కావడం జరిగింది. నేను వస్తున్నప్పుడు చూడడం జరిగింది.